హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కుండను ఎలా సీజనింగ్ చేయాలో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం ఒక మంచి కుండను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న కుండను మనం ఎలా సీజనింగ్ చేసుకోవాలంటే ముందుగా ఒక టబ్లో వాటర్ పోసుకొని అందులో ఈ కుండ మునిగేంత వరకు వాటర్ని నింపుకోవాలి. నింపుకున్న నీళ్ళల్లో మనం ఈ కుండను నీళ్ళల్లో మునిగేంత వరకు ఉంచాలి. దాన్ని అలా 24 అవర్స్ రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టి పొద్దునైనా తీసుకోవచ్చు, లేకపోతే 24 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న ఆ కుండను మనం తెల్లారి బయటికి తీసి దాన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. దాన్ని గరుకులుగా ఉన్న స్క్రబ్బర్స్ లాంటివి యూజ్ చేయకుండా మెత్తటి స్క్రబ్బర్స్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసిన కుండను మనం వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత దాని నిండా నీళ్లు నింపుకోవాలి. నీళ్లు నింపుకొని స్టవ్ మీద పెట్టి మనం కొంచెం వేడైన తర్వాత వాటిని వంపుకోవాలి. అలా నీటిని వంపుకున్న తర్వాత మనం ఒకసారి కుండను మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. వాటర్తో శుభ్రం చేసుకున్న తర్వాత ఆ కుండను మనం ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన తర్వాత ఆ కుండకు మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకు కుండ చాలా స్మూత్గా తయారవుతుంది. ఇందులో మనం ఇప్పుడు కూరను వండుకోవచ్చు. ఇలా మనం ఈ కుండను సీజనింగ్ చేసుకోవడం ద్వారా ఈ కుండ మనకు చాలా రోజులు కూర వండుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మనం ఈ కుండను కూర వండిన తర్వాత వెంటనే శుభ్రం చేయకూడదు. ఎందుకంటే ఇది వేడిగా ఉండడం వల్ల మనం శుభ్రం చేస్తే పాడవుతుంది. సో చల్లారిన తర్వాత మనం ఈ కుండను లిక్విడ్ వంటి వాటిని యూజ్ చేసి దీన్ని శుభ్రపరచుకోవచ్చు. అంతే అండి, మన పాట్ సీజనింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి.